అర్హులైన వారికి రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి వ్యాఖ్యానించారు. జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నామని అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారానికి వచ్చిన అనతి కొద్ది కాలంలోనే ప్రారంభిస్తున్నటువంటి ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న పరిస్థితి. అట్ ది సేమ్ టైం అదేవిధంగా నిరుద్యోగ యువతకు జాబ్ మేళా లాంటి జాబ్ మేళా నిర్వహించి ఎందరో ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబాలకు భరోసానిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అదే దానికే సంబంధించి ఈరోజు జాబ్ మేళా నిర్వహించినటువంటి మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే అండి. ఇప్పుడు ప్రభుత్వం సుమారు 6 నెలల కాలం అయింది అధికారానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో భర్తీ చేస్తూనే అదేవిధంగా పోటీ పరీక్షలు సజావుగా నిర్వహిస్తూనే అదేవిధంగా సేమ్ టైం జాబ్ మేళా నిర్వహిస్తూ ఎంతోమంది ఆర్థికంగా ఉన్నటువంటి విద్యార్థులకు భరోసా కల్పిస్తున్న పరిస్థితి. దీనిపై మీరు ఏం చెప్పదలుచుకోరు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక భరోసా. అది విద్యార్థులకైనా, రైతులకైనా, దళితులకైనా, బహుజనులకైనా, గిరిజనులకైనా, మైనార్టీలకైనా, ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని ఇచ్చి మరి ప్రజలందరి హక్కులను కాపాడాలన్నటువంటి ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో మరి 76 ఏళ్ల క్రితమే రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావులు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు, ఇందిరా గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇట్లా అనేక మంది, అంబేద్కర్ గారు, మరి వారి యొక్క లక్ష్యాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా రాహుల్ గాంధీ గారి మీద ఉంది. కాబట్టి మరి ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని, ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా, అప్పుల పాలైన, సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వచ్చినా కూడా మరి ఈ వచ్చిన 6 నెలల్లో ఇచ్చినటువంటి గ్యారంటీల కోసం ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి హామీని అమలు చేయడం కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే 34,000 ఉద్యోగాలు కూడా మరి భర్తీ చేయడం జరిగింది. తొందరలోనే అంగన్వాడీలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. వాటితో పాటు ఇవాళ ఇంటింటికి అనేక మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వలేము మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను క్రియేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా వృత్తి విద్యా కోర్సులలో మరి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు ఆయా ప్రైవేట్ కంపెనీస్తో కూడా టైఅప్ అయి ప్రభుత్వం కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళకి ఏదో ఒక ఉపాధి. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా ములుగు నియోజకవర్గ కేంద్రంలో మరి జాబ్ మేళా పెడితే దాదాపుగా 2000 మంది విద్యార్థులు వచ్చారు. దాంట్లో స్పాట్లో ఒక 700 మందికి మేము జాబ్స్ క్రియేట్ చేసినాం. ప్రధానంగా ఉంటే ఈ రాష్ట్రంలో పొడి భూముల సంస్థ ప్రధానంగా ఉండే పరిస్థితి. దాంట్లో మన ములుగు జిల్లా కూడా ఉంది, మీ కాన్సెన్స్ కూడా ప్రధానంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎవరికైనా పొడి భూముల సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందో దాని మీద ఇంకా స్పష్టత రావాల్సింది, దానికి ఏం చేయబోతున్నారు? వాస్తవానికి మన అందరి ఆలోచన పాత భూములను వదిలిపెట్టాం, కొత్తది కొట్టాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మేము కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం, పాత భూములు కాపాడుకోండి. ఇక మళ్ళీ అడవులలో పోతే అడవులు కొట్టడం మూలంగా మానవులకు కూడా ఇబ్బంది, అటవీ నుంచి కూడా మనం ఫలసాయం పొందుతాము. కాబట్టి ఫారెస్ట్ ఇబ్బందులు ఉన్నాయి, మీకు తెలుసు. వాస్తవానికి కొంతమంది అధికారులు కూడా అత్యుత్సాహం చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్తో వాళ్ళ శాఖ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో మేజర్గా ఉంటుంది. కాబట్టి మాకు సెంట్రల్ నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డు నుంచి, నేషనల్ బోర్డు నుంచి మరి ఇట్లాంటి ఆట వస్తున్నాయి, వైల్డ్ లైఫ్ సెక్షన్స్ ఉన్నాయని రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క ప్రాంతాలలో గత కొంతకాలంగా చాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లకు కానీ, మంచినీటి చెరువులకు కానీ, ఆనాడు సెంట్రల్లో కూడా సోనియా గాంధీ గారు అన్నిటికీ పర్మిషన్లు ఇవ్వడం కాకుండా పట్టా హక్కుల చట్టం కూడా వచ్చింది. కానీ గతంలో పట్టాలు ఇచ్చిన వాటిని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైన కొన్ని నిర్ణయాలు ఫర్మ్గా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది రేపు ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్లో కూడా ఇలాంటి కొన్ని సమస్యలను ప్రస్తావించి ప్రజలకు ఉపశమనం కలిగించి ఖచ్చితంగా సాగులో ఉన్న భూములకు పట్టాలు అందిస్తాం. రేపు జరగబోయే క్యాబినెట్లో అంటే ప్రధానంగా ఏం చర్చకు వచ్చే అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇటు గతంలో వచ్చినటువంటి కరెంట్ ఇష్యూస్ కావచ్చున్నాయి, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పట్టాలు కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏ అంశం కీలకంగా ఉంది అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది చాలా మేజర్ ఇష్యూ. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది, కానీ ఖజానా రూపాయి లేదు. బంగారు తెలంగాణ అంటే అందరూ కూడా నిజంగా చాలా 1000 కోట్లునే గవర్నమెంట్ మీద అంటే ఉన్నదనుకున్నారు. ఆస్తులు కూడా అంటే ఉన్న వాటిని కూడా మొత్తం అమ్మేసినటువంటి పరిస్థితి. గతంలో బంగారం మొత్తము మరి కొంతమంది కుటుంబాలకు పరిమితం చేసిండు, కానీ తెలంగాణ ప్రజల్ని బంగారంలో లేకుండా చేసిండు. కాబట్టి ప్రధానంగా రైతు రుణమాఫీ ఉంటుంది. తర్వాత మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి
ఇంకా అంటే ఎజెండా ఇంకా రాలేదు. నేను అనుకుంటున్నా రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద, మరియు ఉద్యోగాలకు సంబంధించి మీద ఇవన్నీ కూడా డిస్కషన్లోకి వస్తాయని ఆలోచిస్తాను. అక్క, మన జిల్లాలో మహిళల మీద దాడులు ఎక్కువ జరుగుతాయి. మొన్న మరిపేడలు చూసినాం, నిన్న కాళేశ్వరం చూసినాం. ఏంటంటే ఒక మహిళా మంత్రిగా ఇట్లాంటి దాడులు జరుగుతున్న అత్యాచార అఘాయిత్యాలు జరుగుతుంది, నీకేం చెప్పదలుచుకున్నాను? ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో వాళ్లకు ధైర్యాన్ని ఇస్తున్నాం, ఆ బాధిత కుటుంబాలకు సపోర్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం పోలీసు అధికార పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టం చేయాలని పోలీసు అధికారులకు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాం. ముఖ్యంగా గంజాయి మత్తులో డ్రగ్స్ అనే దానికి గత 10 ఏళ్ళుగా కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసారు. గంజాయి విపరీతంగా వస్తుంది. నిన్నటికి నిన్న కూడా ఒక దగ్గర మేము పోతే అమ్మాయిని తండ్రే చంపిండని వచ్చింది. అదేవిధంగా మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో పడుకోబెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకుంటే ఒక దుండ కూడా వచ్చి తీసుకెళ్ళి అత్యాచారం చేసి ఘోరంగా చంపేసి, అంటే వాళ్ళ అంటే మానవత్వం మర్చిపోయి ఒక మృగాల లెక్క ప్రవర్తిస్తున్నటువంటి ఆ యొక్క మత్తు అట్లా తీసుకెళ్తుంది. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ఉక్కుపాదం మోపే చర్యలు మరి పోలీసు అధికారులకు కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి అన్ని ఇన్స్లో కాదు, పోలీస్ స్టేషన్కి ఏ సమస్య మీద పోయినా ప్రధానంగా పోలీసులే రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై అన్ని పోలీస్ స్టేషన్లో మహిళలపై దాడులు జరుగుతుంది. దాన్ని అలసులుగా తీసుకుంటే పోలీసులు కూడా అట్లాంటి పాల్పడుతూ దానిలో భాగంగా ఇవాళ కాళేశ్వరంలో జరిగింది. రేపు జరగబోయేటువంటి 21 జరగబోయే క్యాబినెట్ ఇలాంటి అంశాలను చర్చకు వస్తాయి. దీన్ని ఎట్లా చూస్తారు? పోలీసు అధికారులు కూడా వాళ్ళ మీద నమ్మకంతో వచ్చినప్పుడు అంతే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అలా చేయడం ఒకరిద్దరు దృష్టికి అది చాలా తప్పు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ డ్యూటీలోకి రావద్దు, ఆ శాఖలోకి రావద్దు. అదొక గొప్ప బాధ్యత, ఒక నమ్మకం. పోలీస్ అంటే ఒక భరోసా. ఆ భరోసాను మనం బలి చేసే విధంగా పోలీసులలో కొంతమంది వ్యవహరిస్తే అది చాలా తప్పు. తప్పకుండా వారిని కూడా కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పేద ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ముఖ్యంగా మహిళల పట్ల ఎవరైతే ఇట్లా అత్యాచారాలు అఘాయిత్యాలు చేస్తారో వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం పరంగా నుండి చర్యలు తీసుకుంటాం. గత 10 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించింది. అదేవిధంగా గంజాయి మొత్తం చేసి మొత్తం డ్రగ్స్ మయంగా మార్చిన పరిస్థితి, దాన్ని తప్పకుండా రూపమాప్తాం. రేపు జరగబోయే క్యాబినెట్లో తప్పకుండా ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలను తప్పకుండా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది మంత్రి సీతక్క గారు. వీడియో జర్నలిస్ట్ రామ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్.